ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు జెడ్పీహెచ్ హై స్కూల్ నందివాడలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, మీ స్కూల్ ఇంట్రడక్షన్ గురించి, అదేవిధంగా మీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? నా పేరు రవికుమార్. నేను జెడ్పీహెచ్ స్కూల్ నందివాడ హెడ్మాస్టర్గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది. తర్వాత మిడ్ డే మీల్స్ అంతా కూడా కరెక్ట్గానే జరుగుతుంది ప్రభుత్వం ఆదేశాల మేరకు. తర్వాత సుమారుగా 245 మంది పిల్లలు ఉన్నారండి. అలాగే టీచర్స్ కూడా హై స్కూల్ ప్లస్ కూడా ఉండటం వలన మాకు సుమారుగా 30 మంది అంటే టీచర్లు కానీ లేదా నాన్ టీచర్స్ కానీ ఎవరిని కలిపి కానీ మాకు అంటే ఒక 30 మెంబర్స్ దాకా మాకు ఉన్నారండి. పక్కనగా ఉన్నాయండి. విద్యలు ఆడుకుంటానికి వసతులు కూడా బాగా ఉన్నాయి. నమస్తే మేడం, మీ పేరమ్మా? రాధారాణి గారు. చెప్పండి, మీరు ఈ స్కూల్లో ప్లస్ మరి ఇచ్చారు కదా, మీరు ఈ యొక్క కళాశాలలో ఎటువంటి కోర్సులు మీరు రన్ చేస్తున్నారు? 324లో +2 అనేది వచ్చిందండి. దీనిలో ఎంపీసీ బైపీసీ ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రమే పెట్టారు. అయితే ఫస్ట్ 13 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 31 మంది. పిల్లలందరికీ మాత్రం గవర్నమెంట్ కూడా నోట్బుక్స్ ఇవ్వడం, మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేయడం, టెక్స్ట్ బుక్స్, అలాగే ఎంసెట్ మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే డోనర్స్ని అడిగి మేము యూనిఫామ్స్, అట్లాగే స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, రికార్డ్స్ కానీ, అలాగే లెక్చర్స్ కానివ్వండి, లేదు బయట వాళ్ళ నుంచి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మాది రిజల్ట్ కూడా బాగా 70 అబోవ్, అన్ని సంవత్సరాలు తీసుకున్నట్టయితే 70 అబోవ్ ఉందండి. ఎంపీసీ బైపీసీ ఉంది. అలాగే అన్ని గ్రూప్స్కి లెక్చరర్స్ ఉన్నారు. దీనిని ఇక్కడ గ్రామస్తులు బాగా ఉపయోగించుకున్నట్టయితే మాత్రం మంచి అంటే తర్వాత తరాల వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. అలాగే రిజల్ట్ వచ్చేసి 900 పైన వచ్చినాయండి. వాళ్ళు మాకు వచ్చే పిల్లలు కూడా కొంచెం బిలో యావరేజ్ పిల్లలే. మిగతా వాళ్ళంతా ఎక్కువగా కార్పొరేట్కే మొగ్గు చూపుతున్నారు. సో అంటే 400, 300 వచ్చిన వాళ్ళకి కూడా 900 అబోవ్. ఇంటర్మీడియట్లో 10th 400 వచ్చిన వాళ్ళకి ఇంటర్మీడియట్లో 900 అబోవ్ వచ్చినాయండి. అలాగే పిల్లలు కూడా ఎంసెట్ ఇవ్వడం వల్ల బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కానివ్వండి, డిఈడి కానివ్వండి, ఇంజనీరింగ్ కోర్సెస్లో కూడా పిల్లలు జాయిన్ అయ్యారు. అయితే దీనిని బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక ఇంకా మంచిగా అభివృద్ధి చెంది మొత్తం గ్రామానికి, మండలానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ ఏ విధంగా పౌష్టికాహారం ఇస్తున్నారు, అదేవిధంగా విద్యతో పాటు క్రీడలు కూడా ఏమన్నా ప్రోత్సహిస్తున్నారు? క్రీడలకు సంబంధించి హరినారాయణ గారు పీడీ గారు ఉన్నారండి. వారు ఇవాళ మన ట్రైనింగ్ ముఖ్యంగా ఏజీకే కళాశాలకి, ఏజీకే స్కూల్కి వెళ్ళారు గుడివాడలో. మరి వాళ్ళు ట్రైనింగ్ కాదండి, కోచ్ మన అలాగే ఇంకా 4 రోజులు జరుగుతాయి. అందులో 2వ రోజు ఇది. ఆయన మన ఎన్టీఆర్ స్టేడియంలో ఆ కార్యక్రమం నిమిత్తంగా వెళ్ళారు. అందులో రిటైల్ ఒకళ్ళు మాస్టారు చంద్రసార్ గారు, తర్వాత విశ్వేశ్వరరావు గారిని ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ సంబంధించిన 2 సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా మా పాఠశాలలో పనిచేస్తారు. ఓకే, మీ స్కూల్లో వొకేషనల్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? నమస్కారం. జెడ్పీహెచ్ఎస్ నందివాడ హై స్కూల్ ప్లస్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ పిఎంసీ కోర్సులో భాగంగా మన స్కూల్లో 2 వొకేషనల్ కోర్సులు ఉంటాయి. ఒకటి వచ్చేసి రిటైల్, ఇంకొకటి వచ్చి ఎలక్ట్రానిక్స్. మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇది పెట్టడానికి కారణం పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం 6th నుంచి 8th వరకు ప్రీ వొకేషనల్ అని చెప్పి పిల్లలతో కిచెన్ గార్డెన్ యాక్టివిటీస్ చేయించడం, పిల్లల్లో అగ్రికల్చర్ గురించి అవేర్నెస్, బర్డ్స్కి ఎలా సర్వ్ చేయాలి, పెట్ బర్డ్స్, ఇవన్నీ మొత్తం మనకి 6th నుంచి 8th వరకు కవర్ అవుతుంది. 9th నుంచి 10th వరకు 4 లెవెల్స్లో మనకి వొకేషనల్ కోర్స్ ఉంది. ఈ కోర్సులో మనం పిల్లలకి ఎవ్రీ ఇయర్ 2 ఇండస్ట్రియల్ విజిట్లు కండక్ట్ చేస్తాము. ప్రతి నెల ఒక గెస్ట్ లెక్చర్ కండక్ట్ చేస్తాము. దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అండ్ సమ్మర్ హాలిడేస్లో 10 days ఇంటర్న్షిప్ గుడివాడలో కండక్ట్ చేస్తాము.
ఇంకా వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ కండక్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ కిట్స్ ఇస్తారు పిల్లలకి, ఆ కిట్స్ యూజ్ చేసి ప్రాక్టికల్స్ చేస్తాము. యూనిఫామ్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి వొకేషనల్ ల్యాబ్ కూడా ఉంది. ఈ ల్యాబ్లో మనకి ఇప్పుడు నా సబ్జెక్ట్ రిటైల్ ఉంటే రిటైల్కి సంబంధించి ఎక్విప్మెంట్ మొత్తం ఇచ్చారు. వీక్లీ వన్స్ మనం ప్రతి ఒక్క క్లాస్ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రాక్టికల్స్ చేస్తాము. అలాగే ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ కూడా సేమ్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ యూజ్ చేసి ప్రాక్టికల్స్ అన్నీ చేపిస్తాము. ఈ కోర్సెస్ వల్ల ఏంటంటే ఎవరైనా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత డిస్కంటిన్యూ చదువుకోలేకపోతే వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది. 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఫైనల్ సర్టిఫికేట్స్ ఎలా వస్తున్నాయో ఈ సర్టిఫికేట్ కూడా అట్లనే వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు? 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. సుమారుగా 7 తప్ప మిగతా పర్మనెంట్గా ఆన్లైన్లో రిపోర్ట్ ఉంది. అలాగే గత సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన పాము ప్రణీత అనే అమ్మాయి 590 మార్కులతో మంచి మార్కులు సాధించిందండి. ఆ తర్వాత 577తో కనుమూరు లోహిత, తర్వాత కాళీ రోహిత్ అనేవారు 577తో మార్కులు కావడం జరిగిందండి. అందరూ కూడా ఎక్కువ మంది పాస్ అవ్వడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా మా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్థులు అందరూ కూడా మరి చెరువులు ఎక్కువ మంది తల్లిదండ్రులు పనిచేయడం, వాళ్ళు కొందరు అటు ఇటుగా టీసీ తీసుకుని కూడా వెళ్ళారండి. మరి విషయం అది. మరి ఏదేమైనప్పటికీ పాఠశాల నాణ్యత బాగా ఉందండి. మరి చెప్పవచ్చు. అయితే మరి విద్యార్థుల తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూల్కి రమ్మని ఏమని విన్నపం చేస్తున్నారు? మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తగిన విద్యా ప్రమాణాలతో నడుస్తుందని చెప్పి మేము ఒక పాంప్లెట్ చేసామండి. ఆ పాంప్లెట్ ప్రకారంగా అడిగాం, చెప్పడం కూడా జరిగింది. హై స్కూల్ చాలా క్రమశిక్షణతో ఉంది. ఇక్కడ ప్లస్ కూడా ఉన్నది. వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా చక్కగా మరి రన్నింగ్ అవుతుంది. అదేవిధంగా విద్యార్థుల క్రమశిక్షణ, మార్క్స్ 590 మార్క్స్ రావడం, 570 మార్క్స్ రావడం, ఇది చాలా గ్రేట్ విషయం. కంగ్రాచులేషన్స్. హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.